గుత్తులుగా పువ్వుల కోసం ఈ పేస్ట్ అయితే ఇవ్వండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూరగాయల తొక్క, టమాటా కానీ మన కిచెన్లో వచ్చే అన్నీ ఏదైనా సరే అవన్నీ నేను ఒక 2-3 డేస్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను మొత్తం కూడా. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను నేను. ఇలా మిక్సీ చేసుకున్నదాన్ని ఇప్పుడు మొక్కలకి ఇద్దాము. ఇందులో చాలా పోషకాలు అయితే ఉంటాయి, మొక్కలకు చాలా యూజ్ అన్నమాట. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా హైప్ ఇవ్వండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ పేస్ట్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఈ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే వాటర్లో డైల్యూట్ చేసైనా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ మొక్క ఇలా ఉంది కదా, ఇలా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు డబుల్ పని ఇట్లా ఇవ్వడం కంటే వాటర్లోనే డైల్యూట్ చేసిస్తే ఇంకా బెటర్గా తొందరగా మొక్క అనేది తీసుకుంటుంది. ఇలా ఇవ్వడం కంటే వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడమే తొందరగా తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు నల్లది వేస్తా. ఇప్పుడు ఈ వాటర్ ఇంకా అన్ని మొక్కలకు, ఒక్కటని లేదు, అన్ని మొక్కలకి ఇచ్చేద్దాం. ప్రతి ఒక్క మొక్కకు, అన్నిటికీ, పూల మొక్కలకు అన్నిటికీ, చామంతులకు, ప్రతి ఒక్క మొక్కకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మన కిచెన్లో ఉండే ఆలు తొక్కలు కానీ, ఏదైనా ఫ్రూట్స్ తొక్కలు కానీ అన్నీ కలిపేసి టీ పౌడర్ కానీ బనానా తొక్కలు కానీ ఏవైనా సరే వేస్ట్గా వేయకుండా మంచిగా ఇలా చేసి ఇచ్చినాం అనుకో, ఇప్పుడు కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, వెంటనే రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని పూల మొక్కలు కూడా ఇస్తున్నాను. ఇవన్నీ చూడండి తగ్గిపోయినాయి పువ్వులు. ఇక మొత్తం ఎండిపోయిన పువ్వులన్నీ కోసాను, ఇక చూపిస్తాను. సీడ్స్ కోసం ఇక్కడ పోసి అన్ని కోసి ఎండిపోయినాయి కదా, మళ్ళీ వీటికి కూడా పోషకాలు అంది మంచి సైజులో రావాలంటే చూడండి. ఇంకా మళ్ళీ బీరకాయలు మళ్ళీ మొన్న హార్వెస్ట్ చేశాను కదా, హార్వెస్ట్ చేసినాక 2 ఫాలినేట్ చేసిన. ఎప్పుడన్నా ఫాలినేట్ చేయడం మర్చిపోతే ఇలా అవుతుంది. ఈ బంతి పూలు కోద్దామంటే కొయ్యాలి, కోసి గుమ్మాన్ని కట్టాలి. సంక్రాంతి వరకు నుంచితే ఇంకా ఎండిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మీకు ఎస్టర్డే వీడియోలో కూడా చూపించాను కదా, ఇది లైట్ కలరు. ఇది కూడా బాగా వస్తుంది పువ్వులు. మంచిగా పువ్వులు రావాలంటే ఇంక వీటికి కూడా ఇచ్చుకోవాలి. ఇంక టమాటాలు కూడా గుత్తులుగా ఉన్నాయి కాయలు, వీటికి కూడా ఇచ్చేస్తున్నాయి. కాకర కూడా మంచిగా మొన్న వరకు ముడుచుకున్నట్టుండే, ఇవి మంచిగా తీగ వాకుతుంది. ఇక్కడ బీరపాదు, ఇంక ఇక్కడ చూడండి గుత్తులుగా చామంతులు. నేనైతే చాలా వరకు కోసాను. ఫస్ట్ టైం ఇందాక మనము ఇక్కడ మామూలుగా ఒక స్పూన్ వేసాం కదా, ఇప్పుడు అది చూడండి సరిగా కలవట్లేదు. అందుకే వాటర్లో కలిపి ఇవ్వడమే బెటర్ అనిపించింది నాకు. ఇలా ఇవ్వడం వల్ల మంచి తొందరగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ గుత్తులుగా కోసే గులాబీ మొక్కకి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఫ్లవర్గా మారాలంటే పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు మందారాలు 2 పూసాయి. ఈ మొక్క ఎక్కువగా పూయట్లేదు, ఎందుకంటే ఇక్కడ పగిలి మనం ఏమి ఇచ్చినా దీని ద్వారా కింద పోతుంది. కనకాంబరాలు చూడండి మొగ్గలు వచ్చినాయి, అయినా సరే వేరే వాటిని నాటుకుంటాను. దీనికి కూడా ఇస్తున్నా. మొన్నటి వరకు గులాబీలు గుత్తులుగా పూసినాయి కదా,
మళ్ళీ చూడండి ఇప్పుడు ఒక్క గులాబీ లేదు, మళ్ళీ మొగ్గలు వచ్చి మళ్ళీ పువ్వులు రావాలంటే మళ్ళీ పోషకాలు కంపల్సరిగా ఇవ్వాలి. ఈ పోషకాల వల్ల ఇక్కడ చూడండి టమాటాలు కూడా ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి అన్నీ. కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి ఇక్కడ చూడండి, గుత్తులు కింద వచ్చినాయి అసలు టమాటాలు. మరి ఇలాంటి పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా వీటికి, మనకు ఇలాంటి మంచి మంచి రిజల్ట్ కోసం అయితే. పల్లి మొక్క చూద్దాం కాయలు. అసలు నేను ఎప్పుడు సైడ్కి ఇట్లా వేరని కోసుకుంటూ ఉంటాను, ఇది మొత్తం అయిందాకుండా. ఇక్కడ ఫాలినేట్ చేసిన బీరకాయలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి గ్రోతింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులుగా టమాటాలు ఎంత బాగున్నాయో. మళ్ళీ ఇవన్నీ బ్లూమ్ అయితే పువ్వులు. ఈసారి అయితే ఖచ్చితంగా హార్వెస్ట్ చేసి మాలగట్టి గుమ్మానికి పెట్టాలి. ఇవి చూసారు కదా ఇంత మంచి పువ్వులు, మొగ్గలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఈ మొగ్గలన్నీ మళ్ళీ చక్కగా పువ్వులుగా మారాలి అంటే చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. వీటికి ఇంత చిన్న వాటిలో పోషకాలు సరిపోవాలంటే ఇప్పుడు సాయిల్ రూపంలో అందదు, లిక్విడ్ రూపంలోనే ఇస్తేనే వాటికి పోషకాలు అంది. ఇలా పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసే దగ్గర అయిపోతే ఉంటుంది, ఖచ్చితంగా అయిపోతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా చెయ్యండి. కిచెన్లో ఉండే వేస్ట్ ఏదైనా సరే వాటితోని మీరు ఇలా పేస్ట్లా చేసేసుకొని ఇచ్చేసేయండి. అంటే ఇప్పుడు టమాటా ముక్కలు, బెండకాయ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, మనం కిచెన్లో వాడిన టీ పొడి, ఎగ్ పొట్టు అన్నీ కలిపేసి పేస్ట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసి చేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే.